హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం వచ్చేసి నందిగామ మేకల మార్కెట్ లో ఉన్నామండి. ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ మేకల మార్కెట్ అండి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవేలో ఊర్లోకే రావాలండి. హైవేలోనే ఉంటుంది, కాకపోతే సంత హైవేలో కాదు, నందిగామ నుంచి లోపలికి రావాలి. ఊళ్ళో బస్ స్టాండ్ దగ్గర ఉంటది ఈ సంత వచ్చేసి. ఓకే, ఈ వీడియోలో వచ్చేసి మేకపోతులు రేట్లు ఎట్లా చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూపిస్తా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి మేకపోతుల గురించి చెప్దామండి. రేట్లు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది. ఇక్కడ ఎన్ని మేకపోతులు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి. ఎన్ని ఉన్నాయి? 3, 3, 6, 7. ఇది వీడియో సీరియస్ గా మీరు వాళ్ళకి నవ్వుకుంటూ వాళ్ళకి చెప్తున్నారులే కానీ 1 కొంటే 3 ఫ్రీ అని ఎంత చెప్తున్నారు ఈ జత? మొత్తం కలిపి చెప్పండి. జత మీద అసలు ఏ రేటు, ఈ జత ఆ జత వద్దు. మొత్తం 7 అంటే ఒక్కొక్కటి 10,000. 7 75,000 అయితే 70,000 అయితే ఇచ్చేస్తారట. 7 మేకపోతులు ఉన్నాయి. 7 70,000 అయితే ఇచ్చేస్తారు. 7 పోతులే నేను కూడా చెప్పింది. వీళ్ళ దగ్గర మేకపోతులు ఎప్పుడు ఉంటాయంటండి. అసలు ఏ మేకపోతులు ఉంటాయి, ఏ రేట్లు ఉంటాయి వాళ్ళ దగ్గర అనేది ఒకసారి చూపిస్తా. ఊరేంటి మొత్తం కూడా వాళ్ళే చెప్తారు, వినండి. చెప్పండి, మీ ఊరేంటి? ములగచెర్ల. ఏ మండలం వస్తుంది? నందిగామ మండలమే. నందిగామ మండలమే, ఎన్టీఆర్ జిల్లా అండి. ఉలవచెర్ల అంతేనా? మునగచెర్ల. మునగచెర్ల అంట ఊరి పేరు. ఆయన పేరు ఆంజనేయులు. ఎప్పుడు ఉంటాయా మేకపోతులు? నాటు మేకపోతులే వేస్తారా మీరు? వేరే తేరా? నాగపూర్ పేరు నాటు మేకపోతులే దొరుకుతాయి వీళ్ళ దగ్గర. కేవలం నాటు మేకపోతులే దొరుకుతాయి అంట. నాటు మేకపోతులు ఎవరికన్నా కావాలి అనుకుంటే వీళ్ళకి కాల్ చేయండి. నెంబర్ చెప్పండి. 63 63 05 83 70 12. ఓకే, నాటు మేకపోతులు కావాల్సిన వాళ్ళు వీళ్ళకి కాల్ చేయండి. వీళ్ళ దగ్గర నాటు మేకపోతులు ఎనీ టైం ఉంటాయంట. 365 రోజులు మేకపోతులు ఉంటాయని చెప్తున్నారు. ఓకే, వేరే కట్ట చూపిస్తా చూడండి. ఈ 3 ఎంత చెప్పారు? 30,000 చెప్పారు. 3 30,000. 3 వచ్చేసి 30,000 చెప్పారంటండి. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది, మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఒక 2 ఉన్నాయి. బాబాయ్ రేట్ ఎట్లా చెప్పావు? ఇదా? అదేలే, ఒక్కొక్కటి 12 కేజీలు అయితే అంటున్నారు. బాబాయ్ ఈ రేట్ ఎంత చెప్పావు? 27.5 అడిగారట్టుంది. ఎంతకు అడిగారు? ఈ 2 మేకపోతులు వచ్చేసి ఇందాక వాళ్ళు అడిగారండి. 27.5 ఇది చెప్పారు, కాకపోతే 22.5కి వాళ్ళు అడిగారంట. అందుకోసమనే ఆగిపోయాయి. 22,000కి మేకపోతులు ఫిక్స్ అయిపోయినాయండి. కొనేసారు వాళ్ళు వచ్చేసి కూడా. వేరే వాళ్ళు వచ్చి కొన్నారు 22కి. ఇక్కడ వచ్చేసి నాగపూర్ మేకపోతులు ఉన్నాయి. చూద్దాం ఎంత ఇవి ఎంత చెప్తారు ఏంటంటే. బాబాయ్ ఎన్ని తెచ్చినావు ఇవాళ మార్కెట్ కి? 30 తెచ్చినవా? ఓకే, 30 మేకపోతులు తెచ్చారంట ఈ బాబాయ్ వచ్చేసి. ఎంత చెప్తున్నారు ఇవి జత? 26. అమ్మినవా బాబాయ్? 2 అమ్మారా? 2 మేకపోతులు. ఎంతకి? ఇందాక 13 అన్నావు. 23కి అయిపోయిందా? తీసుకున్నారా? 2 అమ్మినా అన్నావు. అయ్యి 22,000. 22,000కి 2 అమ్మారు. ఇంకొక 2 మేకపోతులేమో ఇందాక నేను ఇక్కడ నిలబడ్డప్పుడు 23 బాబాయ్ ఇస్తానన్నాడు. కాకపోతే వాళ్ళు 22కి అడిగారంట. అది ఇంకా సెట్ అవ్వలేదు, మాట్లాడుతున్నారు. ఈ బాబాయ్ 30 మేకపోతులు తీసుకొచ్చారు. మొత్తం కూడా మొత్తం ఈ సైజులేనా? చిన్నవి విడదీస్తావుగా? అక్కడ పెట్టారా? మిగిలిన మేకపోతులు అక్కడ ఉన్నాయంట. 30లో 2 మాత్రమే అమ్మారు. అక్కడ ఉన్నాయి, చూపిస్తా అవి కూడా. ఇక్కడ కూడా నాటు మేకపోతులు బేరం జరుగుతుంది.
ఈ నలుపు మేకపోతుల కోసం ఇవాళ చాలా మంది వచ్చారు. రేపు ఆదివారం కదా, బోనాలు ఉన్నాయి, ఎల్లమ్మ బోనాలు జరుగుతున్నాయి తెలంగాణలో. లేకపోతే వాళ్ళ ఇళ్లలోకి సంబంధం తెలియదు. చాలా మంది మెయిన్ అచ్చం నల్ల మేకపోతుల కోసం వచ్చారు. ఇంకా చూడండి, ఇక్కడ ఒక నల్ల మేకపోతులు బేరం జరుగుతుంది, అవి ఒకటి పెట్టారు. అదిగోండి, అక్కడ ఉంది మధ్యలో, అది ఇది బేరం జరుగుతుంది. మేకపోతు నలుపు మేకపోతులు మాత్రమే తీసుకుంటున్నారు, ఎక్కువగా వాటినే అడుగుతున్నారు, చిన్నవైనా సరే. ఎంత చెప్పారు చిన్న ఇవి జత? 15 ఉన్నారు. అది ఎంతకు అడిగా? 10,000కి అయిపోయిందా? వీటి మీద కొంచెం చిన్న సైజ్ అండి, అది 10,000కి అయిపోయిందంట. ఇదైతే జత, అది నలుపు రంగు కదా, ఒక్కటి 10,000కి అది అయిపోయిందండి. ఇదైతే జత 15,000కి ఇస్తానని చెప్తున్నారు, చిన్న సైజులే. అదొకసారి క్లారిటీ చూపిస్తుంది. అది కూడా వీటి మీద కొంచెం ఊటగా ఉంది, 10,000కి. ఇదైతే జత 15,000. ఇక్కడ ఒక 2 ఉన్నాయి. ఎంత చెప్పారు ఇవి? ఎంత చెప్పారు? 20. ఇవి వచ్చేసి 20,000 చెప్పారంటండి, ఒక్కొక్కటి 10,000. ఈ 2 ఎంత చెప్పావు తమ్ముడు? 12,000. ఈ 2 12,000 అంట. ఎంత? ఒక్కొక్కటి 10. ఆ తమ్ముడికి చెప్పడం నావే, అవన్నీ ఒక్కొక్కటి 10,000 చెప్పారు. ఇది కూడా 10,000 చెప్పారు. 7,000కి ఫిక్స్ అయిపోయిందండి. అమ్మేశారా? ఎన్ని ఇక్కడ వచ్చేసి 6 మేకపోతే అమ్మేశారు. ఎంతకన్నారండి? 64. ఎంత చెప్పారు మీరు చెప్పడం? 70,000 చెప్తే 6,000 డిఫరెన్స్ తోటి 64,000కి సేల్స్ అయిపోయినాయండి 6 మేకపోతులు. ఇవాళ నందిగాం మార్కెట్ లో అయితే మేకపోతులు తక్కువే వచ్చాయి. ఇంకా చూడండి, నాకు అటు సైడ్ అంతా వీడియో తీసాగా, ఇక్కడ 2 కట్టలే ఉన్నాయి నేను వీడియో తీయాల్సినవి. మేకపోతులు తక్కువ వచ్చాయి, కాకపోతే కొనే వాళ్ళు ఎక్కువ వచ్చారు. అంత నలుపు రంగులు బాగా కొంటున్నారు, కాకపోతే బాగా పెద్ద సైజులు తక్కువ అండి. మొత్తం కూడా ఈ సైజులే. రేట్లు కూడా భారీ ఎత్తున. ఇంకా కొనే వాళ్ళు ఎక్కువ వచ్చి మాలు తక్కువ వస్తే రేట్లు కొద్దిగా ఎక్కువే పడతాయని అందరికీ తెలిసిందే కదా. ఇక్కడ ఒక కట్ట ఉంది, చూద్దాము. ఎన్ని పోతులు తెచ్చినావు తమ్ముడు? 25. ఎన్ని అమ్మినావు? 13 అమ్మినావు. ఇప్పుడు మిగిలిన ఎన్ని? 12 మిగిలినాయి. 25 పోతులు తీసుకొచ్చిందంట ఆ తమ్ముడు వచ్చేసి. 13 మేకపోతులు అమ్మాడు. ఇప్పుడు 12 మేకపోతులు ఉన్నాయి. ఇప్పుడు అది అయిపోయినట్టేనా? ఎంతకు అమ్మావు అది? 12,000. అది వచ్చేసి 12,000కి అయిపోయింది. ఇప్పుడు నేను రాకముందు 13 మేకపోతులు అమ్మాడు. ఇది ఒకటి 14, ఇంక 11 మేకపోతులు ఉన్నాయండి. ఇవి జత ఎంత చెప్తున్నావు? జత 20,000. జత వచ్చేసి 20,000 చెప్పారండి. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరాలు ఉంటాయి, మాట్లాడుకోవచ్చు. ఇవాళ నందిగాం మార్కెట్ లో మట్టుకి ఇక బానే ఉన్నట్టు కొనుగోళ్ళు. ఇక్కడ పెద్ద మేకపోతుంది. ఇదేంటి, ఇది కొన్నారా అమ్మేదా? ఏమో నువ్వు అటు ఉంటే కొనుక్కున్నారేమో అనుకుంటున్నా. ఇది ఎంత చెప్తున్నారు? 22,000 చెప్తున్నావా? ఏం చదువుతున్నావు నువ్వు? డిగ్రీ ఫస్ట్ ఇయరా? కాలేజీ పోవట్లేదా మరి? ఇవాళ వెళ్ళలే, పోవట్లేదా? నిజంగా పోవట్లేదా? అబ్బా డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంటున్నా, పోతున్నారా? ఇవాళ పోలేదంట కాలేజీకి. అది వచ్చేసి 22,000 చెప్పారండి. చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరాలు ఉంటాయి. ఇంకా అయిపోయినాయి. ఇవన్నీ కూడా చూపించాను కదా. ఇక్కడ ఒక 2 మేకపోతులు ఉన్నాయి. ఇవి ఎంత రేట్ చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. ఇవి జత వచ్చేసి 26,000 చెప్పారు. ఒక్కొక్కటి 13,000. ఇంకా ఈ ఇందాక చూపించా కదా బాబాయివి, మళ్ళీ అయిపోయినట్టుంది. చూద్దాం. కొనలేదంట, చూస్తున్నారంట. ఎందుకులే చూసే కాడికి. ఇక్కడ ఒక పెద్ద మేకపోతుంది. ఇది వచ్చేసి 28,000 చెప్తున్నారంటండి.
ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, మేక బేరం ఉంటుంది. మేకపోతుతో పాటు ఈ బాబాయ్ పొట్టేలు కూడా తీసుకొచ్చారు. ఎంత? 30. ఇదైతే 35,000 అంట. మేపుడు పిల్లలు ఒక 2-3 కట్టలు చిన్న చిన్నవి ఉన్నాయి, అవి చూద్దాం ఏ రేట్ చెప్తున్నాక. ఎన్ని తెచ్చారు? ఎన్ని తీసుకొచ్చారు? 20. ఎన్ని అమ్మారు? అమ్మేశారట్టుందిగా. ఎన్ని అమ్మారు? 19. 27 తీసుకొచ్చారంట. 27 అయితే 19 అమ్మేశారు. అవి ఏ రేట్లు పడ్డాయి? ఇంక8 ఉన్నాయి. ఇవి ఎంత చెప్తున్నారు జత? 16. అమ్మినవి వీటికంటే పెద్దవి కదా. అవి అవి ఎంతకు అమ్మారు? 22.5. ఇవి ఒక్కలకి మొత్తం కట్ట. ఇవి ఎంత చెప్పారు? 16,000 చెప్పారు. ఇవి వచ్చేసి ఒక్కొక్కటి 8,000 చెప్పారు. అవి పెద్దవంట. పెద్ద వాటిల్లో అవి 22కి అమ్మారంట. ఓకే, ఎన్ని తీసుకొచ్చారు బాబాయ్? 10. అమ్మారా ఏమైనా? ఆహా, ఓకే, ఏం అమ్మలేదంట. తీసుకొచ్చి ఎంత చెప్పారు ఇవి జత? ఎంత చెప్పారు జత? ఎంతకు అడిగారు? జత వచ్చేసి 14,000 చెప్తున్నారంట. 12,000కి అడుగుతున్నారు అని చెప్తున్నాడు ఆ బాబాయ్ వచ్చేసి. ఇంక ఇదండి మార్కెట్ లో మాల్ అయితే తక్కువగా వచ్చింది, కానీ బేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మార్కెట్ ఎట్లా ఉంది ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.